ఒరాకిల్ ఫైల్స్ అనే ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేశాను. అంటే నేను ఒక 9 మంత్స్ కింద నేను హాస్పిటల్లో ఉన్న రోజు ఒరాకిల్ నన్ను టర్మినేట్ చేసింది. చేస్తే నేను లేబర్ కమిషనర్ గారి దగ్గర మీటింగ్కి వచ్చాను. అది ఫెయిల్ అయిపోయింది. ఈరోజు లేబర్ కోర్టుకు వచ్చాను నేను. అంటే నాకేంటంటే ఇంకో 4 ఏళ్ళు నడుస్తుందో 3 ఏళ్ళు నడుస్తుందో, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, కార్పొరేట్ రీఫార్మ్స్ ఆందోళన అని నేను కొత్తగా ఒక ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నా. ఈ కార్పొరేట్ చట్టాలన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి, అంటే ఎంప్లాయీస్కి అనుకూలంగా లేవు. అంటే ఇవన్నీ నేను ఒరాకిల్ ఫైల్స్ ఇవన్నీ మాట్లాడాను. కానీ ఈరోజు నేను హైదరాబాద్లో భావనతో పాటుగా నేను నిరాహార దీక్షకు కూర్చుంటా. తప్పకుండా హంగర్ స్ట్రైక్ మేము కూర్చుంటాము. ఏంటంటే కార్పొరేట్ను కదిలిస్తాము. ఎందుకంటే వీళ్ళు కార్పొరేట్ కోబ్రాల్లా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. ఇల్లీగల్గా ఎంప్లాయీస్ టర్మ్ చేస్తున్నారు. ఎవరైతే రిజైన్ చేయరో వాళ్ళు రౌడీ షీటర్లతో భయపడిస్తున్నారు. నన్ను ఈవెన్ రౌడీ షీటర్లతో భయపడించారు. నేను గన్ను పెట్టి వాళ్ళు రిజైన్ చేయమంటారండి. ఇది వాళ్ళ కల్చర్. ఆ పరిస్థితి జరిగిందా? ఆ పరిస్థితి గన్ను అంటే గన్ను పెట్టారండి. నిజంగా ఇప్పుడు నువ్వు చేస్తావా చేయవా, నీ ఫ్యామిలీని చంపేస్తావా అంటారు. అంటే ఈ రకంగా నన్ను బెదిరిస్తే నేను 2 నెలలు గాజియాబాద్లో తలదాచుకున్నా. అంటే సమ్మర్ హాలిడేస్ మా ఫ్యామిలీ లేకపోవడం వల్ల నా ఇంటి చుట్టూ కూడా కొంతమంది రౌడీ షీటర్లు రెక్కీ చేశారు. రెక్కీ చేస్తే నాకు ఇంటర్నల్గా ఒరాకిల్లో ఎంప్లాయ్ ఒక అతను మంచోడు పాపం అతను చెప్పాడు, ఇట్లా చేస్తున్నారు నీ పైన, నువ్వు బయట జొమాటో ఆర్డర్ చేసుకోకు, స్విగ్గీ ఆర్డర్ చేసుకోకు, ఎందుకంటే నీ మొబైల్ మొత్తం ట్రాక్లో ఉంది, నువ్వు ఎక్కడ ట్రై చేసుకున్నా అవసరమైతే పాయిజన్ ఇచ్చి కూడా చంపే దుర్మార్గులు వీరు అని చెప్పేసి ఒరాకిల్ ఒక హెచ్ఆర్ ఎంప్లాయీ చెప్పాడు నాకు. అంటే దీన్ని బట్టి మీరు చూస్తుంటే ఏమర్థమవుతుందంటే వీళ్ళందరూ కూడా ఈరోజు ఒరాకిల్ కూడా కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. నా ఆందోళన ఏంటంటే కార్పొరేట్ రిఫార్మ్స్ ఆందోళన. అదేంటంటే కార్పొరేట్ చట్టాలు మార్చాలి, ఎంప్లాయీస్ను ఇల్లీగల్గా తీసేయకూడదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే సరైన సివరెన్స్ ప్యాకేజ్ ఇవ్వాలి. ఇదే నా డిమాండ్. అన్న మీరు చెప్పండి, వాస్తవంగా కార్పొరేట్ జాబ్ అంటే ఒక గొప్పగా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. ఆఖరికి బిజినెస్ మ్యాన్ల కంటే కార్పొరేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి పిల్లలు ఇచ్చే రోజులు ఉన్నాయి. కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది, మెజారిటీ పీపుల్ ఎందుకు చాలామంది సఫర్ కావాల్సిన పరిస్థితి వస్తుంది, బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది? అంటే పరిస్థితి ఇంతకుముందు ఐటీ జాబ్స్ చాలా బాగున్నాయండి, చాలా లూక్రేటివ్గా ఉండేవి. మీరు ఇప్పుడు చెప్పినట్టు ఐటీ ఎంప్లాయీస్ని అంటే పిల్లనివ్వాలి అంటే మంచి జాబ్లో ఉన్నాడు, మంచి శాలరీ బాగుంటుంది, కొన్ని సంవత్సరాలు చూసుకోక్కర్లేదు, ఏసీలో పనిచేస్తాడు, కార్లో వెళ్తాడు అని అన్ని అడ్వాంటేజెస్ అన్నీ చూసుకొని ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి ఆల్రెడీ ఆ పీక్కి వెళ్ళి అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఎగ్జిట్లు అయిపోతున్నాయి చాలామందికి. చాలా అంటే ఆయన కింద చెప్పారు కన్స్ట్రక్టివ్ డిస్మిసల్ అని. ఇన్ఫ్యాక్ట్ అది కంపెనీ వాళ్ళకి కన్స్ట్రక్టివ్, మాకేమో డిస్ట్రక్టివ్. అది మమ్మల్ని డ్యామేజ్ చేసేస్తున్నారు. సో కొన్ని కంపెనీస్ ఇప్పుడు 500 days బెంచ్ మీద పెట్టడము ఇట్లా అని చెప్పేసి ఉన్నాయి, కానీ కొంతమందికి మాత్రం అట్లాంటివి లేవు. సో ఇప్పుడు నా పరిస్థితిలో ఏం జరిగింది అంటే నన్ను రెసిగ్నేషన్ పెట్టమన్నారు. నేను టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యి 9 months అయిన తర్వాత నన్ను రెసిగ్నేషన్ పెట్టమన్నారు. నేను ఆ బాండ్ మీద ఇందాక చెప్పినట్టు ఆయన బాండ్ మీద సైన్ పెట్టమన్నారు. నేను ఆల్రెడీ లా అండ్ జర్నలిజం చదువుతున్నాను, నా పేరు కెవిన్ కృష్ణ. సో అది పెట్టలేదు నేను, ఎందుకంటే పెడితే ఏమవుతుందో నాకు తెలుసు. నేనైతే పెట్టను, తీస్తే మీరే తీయండి అన్నాను. సో అది ఫైట్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే గెస్ట్ హౌస్లో, టెక్ మహీంద్రా గెస్ట్ హౌస్లో నేను ఫుడ్ తిన్నాను, టెక్ మహీంద్రా గెస్ట్ హౌస్లో నేను ఫుడ్ తిన్నాను అనే ఒక సిల్లీ రీజన్ తోటి నన్ను జాబ్లోనే తీసేశారు. సో అలా తీయడం వల్ల తర్వాత మేము ఇక్కడ టెక్ మహీంద్రా భావన గారి ఇన్సిడెంట్ చూసి నేను బయటకు వచ్చాను, అట్లాగే మేము అందరం బయటకు వచ్చాము. అలాగే మేము కార్పొరేట్ మజ్దూర్ యూనియన్ అని చెప్పేసి ఒక ట్రేడ్ యూనియన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. మేమందరం కలిసి అంటే యునైటెడ్గా ఫైట్ చేద్దాము అని చెప్పేసి, ఎందుకంటే ఇండివిజువల్గా ఫైట్ చేస్తే చాలా అంటే న్యాయం దొరకదు. ఎందుకంటే ఈరోజు మేము లేబర్ కమిషనర్ దగ్గర రావడానికి కారణం ఏంటంటే అసలు ప్రొసీజర్ ఏంటి, ఆల్రెడీ అంటే ఒక కంప్లైంట్ రైజ్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి, లేదా ఆల్రెడీ కంప్లైంట్ రైజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవడానికి నేను వచ్చాను. ప్రాబ్లం విత్ క్యాబ్ జెమినీ అనమాట కంపెనీ. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కార్పొరేట్ 14 hours 15 hours క్లమ్జీ వర్క్, అమ్మాయిల అబ్బాయిల అసలు లేవు సార్. అసలు తిండి తిప్పలు, వాళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లనో దేని వల్లనో అప్పుల వల్లనో లోన్లో ఎవరు రాలేకపోతున్నారు. వాళ్ళకి ఉంది సపోర్ట్ చేయాలని, అందుకే ఇంత చేస్తున్నారు, ఆన్లైన్లో కానీ పింక్ చేయడం కానీ సపోర్ట్ చేస్తున్నారు. సార్ నాది చిన్న క్వశ్చన్, లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్ అని అంటారు కదా. ఇప్పుడు కంపెనీ ఒకవేళ మనం ఒక 10 రోజులు 15 రోజులు భావన గారు లాగా రెస్పాన్స్ ఇవ్వకపోతే, జెన్యూన్ రీజన్ నుండి కూడా రెస్పాన్స్ ఇవ్వకపోతే వాళ్ళు టర్మినేట్ చేస్తారు, అవునా? మరి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ తను జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్, ఓకే, ఇష్యూ వచ్చినప్పుడు కంప్లైంట్ వచ్చినప్పుడు పార్టీని పిలుస్తారు, కంపెనీని పిలుస్తారు, వచ్చి మీరిద్దరు రిజాల్వ్ చేసుకోండి. ఇఫ్ ఆ ఇష్యూ అమికబుల్లీ రిజాల్వ్ అయిపోతే మరి కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు, వీ విల్ డిసైడ్ అని అంటారు.
వీళ్ళు సంవత్సరాల తరబడి, వీళ్ళు 1 year తరబడి పిలుస్తారు సార్. ఎంప్లాయీస్ వచ్చి కూర్చుంటాడు. ఇన్ హోప్ దట్ కంపెనీ వస్తుందేమో, మాట్లాడదాము, ఇష్యూ ఏంటో తెలుసుకుందాము, అపాలజీసా లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే రిజాల్వ్ చేసుకుందాం అని అంటారు. ఈవెన్ దో జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వాళ్ళు రిజిస్టర్డ్ పోస్ట్ సీల్ వేసి రిజిస్టర్డ్ పోస్ట్ కంపెనీకి పంపించినా కూడా వాళ్ళు రారు. అంటే వాళ్ళకి లా లేదా? క్యాబ్జెమ్ని నేను అదే అంటున్నాను సార్. అంటే వాళ్ళకి లేదా? అది క్వశ్చన్ ఎవరు చేయాలి? అందరం చేయాలి, మనం అందరం క్వశ్చన్ చేయాలి దాన్ని. దెర్ ఈజ్ నో ఎస్కేప్ ఫ్రమ్ లా. నేను అదే క్వశ్చన్ చేస్తున్నాను సార్. మీరు రాలేదనో రెస్పాన్స్ ఇవ్వలేదని చెప్పేసి మీరు టర్మినేట్ చేస్తారు ఇష్టం వచ్చినట్టు. మరి మీరు రెస్పాన్స్ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వనప్పుడు అంటే మీకు స్టేట్ అంటే లేకపోతే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ అంటే వాళ్ళు ఉన్న డెసిగ్నేషన్ మీకు లెక్కలేదా? మేము ఏమైనా చేసుకోవచ్చు అని అనుకుంటారా మీరు? క్యాబ్జెమ్ని సార్ అది చాలా చిన్న ఇష్యూ. వాళ్ళు కావాలంటే చాలా ఈజీగా రెక్టిఫై చేయొచ్చు సార్ ఆ ఇష్యూని. కానీ లేదు, నేను ఇగోకే పోయి నేను ఏమంటారు, నేను ఎక్స్టార్ట్ చేస్తాను, ఎంప్లాయీని హరాస్ చేస్తానని చెప్పేసే తప్ప వాళ్ళు రాలేదు సార్. 1 year తిరిగాడు ఆ ఎంప్లాయీ, బస్ అసలు కంపెనీ రాలేదు. తర్వాత జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ చాలా సపోర్టివ్గా ఉండే, ఆయన అడ్వైజరీ లెటర్ ఇచ్చారు. మేజర్ పాయింట్ తను చెప్పాలనుకున్నది పిఎఫ్ గురించి, ప్రావిడెంట్ ఫండ్ ఒక ఎంప్లాయీ, అది చెప్పండి. సో ఒక ఎంప్లాయీ సార్, తను క్యాబ్జెమ్నీలో ఒక ఎంప్లాయీ ఒక వర్చువల్ ఆన్బోర్డింగ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయలేదు. అతనికి ఐడి కానీ అసెట్స్ కానీ లేకపోతే శాలరీ కానీ ఏం క్రెడిట్ చేయలేదు సార్. అయితే తను వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు తనకు అర్థమైంది సర్వీస్ ఓవర్లాపింగ్ ఉంది, ఎంప్లాయర్ అనేది కంట్రిబ్యూషన్ వేసాడు తెలియకుండా. అంటే మేబీ ఒక జనరల్ మిస్టేక్ కూడా కావచ్చు, పెద్ద కంపెనీ కాబట్టి మిస్టేక్ కూడా కావచ్చు. వాళ్ళని డిఫేమ్ చేయట్లేదని, వాళ్ళని డిఫేమ్ చేస్తే మాకు ఏమొస్తుంది? ఏమీ రాదు. వాళ్ళని డిఫేమ్ చేయాలని కాదు, చిన్న ఇష్యూ కదా, మీరు రెక్టిఫై చేసుకోవచ్చు కదా, వచ్చి ఎందుకు రారు మీరు? ఇది ఉంది తన పరంగా, తన ఎంప్లాయీ అనమాట. ఒక ఎంప్లాయీ తను చేసిన తప్పుల్ని కూడా తన వలన ఒక వేరే ఇబ్బంది, అంటే ఇప్పుడు నేను అంటున్నట్టు టాక్సిక్ మేనేజ్మెంట్ అంటారు అనమాట దాన్ని. అది హెచ్ఆర్ కావచ్చు, లేదా ఒక మేనేజర్ కావచ్చు, లేదా ఒక సీఈఓ కూడా అవ్వచ్చు. వాళ్ళు ఏంటంటే తను చేయాలని అనుకున్నది చేస్తున్నారు ఐటీ కంపెనీల్లో. ఎందుకంటే ఎటువంటి లాస్ లేవు వాళ్ళకి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినా కానీ ఒక విజిల్ బ్లోయర్ ఇప్పుడు తను అన్నట్టుగా చేసి మన కమిషనర్ గారు మెయిల్ పెట్టినా కానీ దానికి రెస్పాండ్ అవ్వట్లేదు అంటే వాళ్ళకి ఉన్నటువంటి ఎటువంటి ధైర్యం చూడండి. అంటే కార్పొరేట్ ఎంప్లాయీస్ని ఏమి చేయలేరా, లేకపోతే వాళ్ళు చేసిన తప్పుల్ని ఎవరు సరిదిద్దరా అన్నటి ధైర్యాన్ని మేము అనచడానికే ఇలాంటి ఉద్యమాలు తీసుకొస్తున్నాము. సో దానికి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాము. ఎవరైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇటువంటి మా దగ్గరికి వస్తే మేము వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయాలో దాని అందరికీ మేము సమకూరుస్తామని ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాము. దాన్ని త్వరలోనే మేము డిస్క్లోజ్ చేస్తాము. కార్పొరేట్ మజ్దూర్ యూనియన్ అనేది పేరు పెట్టి దాన్ని రిజిస్టర్ చేయడానికి వెళ్తున్నాము. సో దాన్ని అవ్వగానే మేము దాన్ని పబ్లిష్ చేస్తాము జనాలకి. ఇప్పుడు సేమ్ క్యాబ్జెమ్నీ మీద అండి ఒక 9 కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఇక్కడ, నాకు తెలిసి 9 కేసెస్ ఉన్నాయి. ఎందుకండి వాళ్ళు రారు, రిజాల్వ్ చేయరు? వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ కెరియర్ ఏం కావాలి, వాళ్ళకున్న పర్సనల్ లైఫ్ ఏం కావాలి? అంటే మీ చేతిలో పవర్ ఉందని మీరు ఏదైనా చేసేస్తారా? ఎంప్లాయీ లిటరల్లీ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళి లీగల్ ఫామ్ కాల్ పట్టుకున్నాడు. బాబు మీకు ఏం కావాలి, సారీ కావాలా, అపాలజీ కావాలా, మీరు రికవరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నీ సార్. తన సైడ్ మిస్టేక్ లేదు అకార్డింగ్ టు మీ, నా ఒపీనియన్. అది శాలరీ పిఎఫ్ ఎప్పుడు వేస్తాం సార్ మనం? మీరు ఒక మాట చెప్పండి, పిఎఫ్ ఎప్పుడు వేస్తాం? శాలరీ ఇచ్చినప్పుడు పిఎఫ్ వేస్తాం. ఆ అబ్బాయి బ్యాంక్ స్టేట్మెంట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, ₹1 బై మిస్టేక్గా కూడా అందులో పడలేదు. దెన్ నువ్వు పిఎఫ్ ఎక్కడి నుంచి క్రెడిట్ చేసావు? TDS, ట్యాక్స్ డిడక్షన్ సోర్స్. వాట్ ఈస్ ద సోర్స్ విచ్ యూ హ్యావ్ డిడక్టెడ్? His salary was not there. So if you have given the salary, then salary would have been credited in the bank account. మరి నీ సోర్స్ ఏంటి? కంపెనీ ఏ సోర్స్ నుంచి తన పిఎఫ్ అనేది క్రెడిట్ చేసింది? అది కూడా ఎంప్లాయీ షేర్ ఎట్లా క్రెడిట్ చేస్తుంది సార్? ఎంప్లాయర్ షేర్ ఉంటుంది, ఎంప్లాయీ షేర్ ఉంటుంది. ఎంప్లాయీ షేర్ ఎలా క్రెడిట్ చేస్తుంది? పిఎఫ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, కంపెనీ ఏం చేస్తుంది, అబ్బాయి లైఫ్ ఏం కావాలి? ఇప్పుడు చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి, చాలామంది కాదేం కాదు. బట్ ఏంటంటే కొంచెం ముందుకు రావడానికి పర్సనల్ ప్రాబ్లమ్స్ అనో ఇంకేవో రావట్లేదు. బట్ హెల్త్ ఇష్యూస్ అయితే అండి అమ్మాయిలని కాదు, అబ్బాయిలని కాదు. ఇన్ఫ్యాక్ట్ అబ్బాయిలు కూడా చాలా సఫర్ అవుతున్నారు, అమ్మాయిలు కూడా చాలా సఫర్ అవుతున్నారు. 14 hours అంటే ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు తింటారండి? వాళ్ళ మెంటల్ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఫిజికల్ పెయిన్ అనేది తెలుస్తుంటుంది, మెంటల్ పెయిన్ ఎక్కడ తెలుస్తుంది వాళ్ళకి? ఇప్పుడు ఒకటే అండి, ఇంకొకటి ఏంటంటే ఇల్లీగల్ టర్మినేషన్స్ అయితే, ఫోర్స్ఫుల్ టర్మినేషన్. ఇఫ్ కంపెనీలోకి వెళ్ళి ఎంప్లాయీ జాయిన్ అవ్వలేదు అనుకో, అతని ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో నేను కొంచెం డిస్క్రిపెన్సీ చేసేస్తే అలా తను ఇంకా లైఫ్ లాంగ్ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఇప్పుడు క్యాబ్జెమ్నీ కేసు అయితే హైకోర్టులో నడుస్తుందండి. నాకైతే ఫేత్ ఉంది, ఫేవర్లో వస్తుంది బికాజ్ అని నాకైతే ఒక హోప్ అయితే ఉంది. నేనేంటంటే మిగతా వాళ్ళని ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అట్లీస్ట్ సపోర్ట్. ఎవరైనా ఒకవేళ ఫోర్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు,
నైట్ ఎప్పుడో 11 వాళ్ళు మెయిల్ పెడతారు సార్, 11 అర్ధరాత్రికి మెయిల్ పెడతారు. అర్ధరాత్రి వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి ఇక్కడ అయితే కంప్లైంట్ ఇవ్వలేరు, లేదంటే ఎవరో డిస్ట్రిక్ట్ దూరంగా ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? ఇమ్మీడియట్గా వాళ్ళు టర్మినేషన్ లెటర్ పంపించినప్పుడు మెయిల్ పెట్టండి మీరు జేసీఎల్కి, ఇలా చేశారు ఇలా అని ప్రూఫ్స్తో మీరు మెయిల్ పెట్టండి, కంప్లైంట్ ఇచ్చినట్టే కదా సార్ అప్పుడు. సో అలా, సో డోంట్ గెట్ ఇన్ టు ద ప్రెషర్. అండ్ ఈ పీఎఫ్ సర్వీస్ ఓవర్లాపింగ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా సార్. నేను సిపి గ్రామ్స్లో ఎన్ని కంప్లైంట్ రేస్ చేస్తాను నాకు తెలుసు. చివరికి ఆర్పిఎఫ్సి రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ క్యాబ్ జెమ్నీని సీసీలో పెట్టి, ఎంప్లాయీని సీసీలో పెట్టి తనని రెస్పాండ్ అవ్వమంటే క్యాబ్ జెమ్నీని రెస్పాన్స్ ఇవ్వలేదు సార్ అసలు.